నాయికా ప్రధాన చిత్రాలు తీయడం ఒక ఎత్తు, వాటిని బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా మలచడం మరొక ఎత్తు. రెండోది జరగకపోతే ఇక ఎప్పటికీ ఆ నిర్మాత లేదా దర్శకుడు లేడీ ఓరియంటెడ్ అనే మాటే ఎత్తడు. అందుకే పరిశ్రమలో హీరో సామ్యం డామినేషన్ ఎక్కువ. హీరోని చూసి మాత్రమే టికెట్ తగ్గుతుంది, హీరోయిన్ చూసి కాదు అనేందుకు బలమైన ప్రూఫ్లు కూడా ఉన్నాయండోయ్. అయితే దీపికా పదుకొనే, కంగనా, ఆలియా, కరీనా, టబు లాంటి భామలు కొన్నిటినైతే అధిగమించారనే చెప్పాలి. నాయికా ప్రధాన చిత్రాల్లో నటించి సత్తా చాటగలమని నిరూపించారు. అయితే ప్రధాన నటీమణులకు తగ్గట్టే కథాంశాలను కూడా దర్శక నిర్మాతలు ప్రజలకు కనెక్ట్ చేయగలుగుతారు. ఇక ఆలియా, కరీనా లాంటి నాయకులు నటించిన సినిమాలు తొలి రోజు 7 నుంచి 8 కోట్ల రేంజ్లో వసూలు చేసి ఘనతనైతే సాధించాయి. ఇప్పుడు అదే క్లబ్ లో సీనియర్ నటి కాజోల్ సినిమా చేరగలదా అన్నది మాత్రం చర్చగా సాగుతుంది. కాజోల్ నటించిన హారర్ చిత్రం మా ట్రైలర్ ఆకట్టుకోవడంలో ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే పెరిగాయి. కాజల్ ఇందులో ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించారు. తన నటనకు పేరు వస్తుందని అంచనా కూడా వేస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆరంభ వసూళ్లను పెంచాలంటే కేవలం ట్రైలర్ వరకే కాకుండా సినిమా ఆద్యంతం కూడా గుగ్గురుపాటుకు గురి చేసే హారర్తో రక్తి కట్టించాల్సి ఉంటుంది. ఇటీవలే మాంజ్యా, శైతాన్ వంటి చిత్రాల సరళిలో మా కూడా క్యూరియాసిటీ అయితే పెంచింది. ఇక కాజోల్లోని సత్తువులేని పాత్రలో నటించి వైఫల్యాలను ఎదుర్కొన్న తర్వాత ఇది మంచి అవకాశం. ఈ పోటీ బరిలో కాజోల్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఇక మా చిత్రంను తాను ఆశించినట్లు విజయం సాధిస్తే ఇదే తరహాలో మరిన్ని సినిమాల్లో కాజోల్కి అవకాశాలు వచ్చేందుకు వీలుంది. అజయ్ దేవగన్ కెరీర్ బెస్ట్ పొజిషన్కి చేరుకుంటున్న ఈ తరుణంలో కాజోల్ కూడా కంబ్యాక్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఇద్దరి నట వారసురాలు నైసా దేవగన్ కూడా త్వరలోనే బరిలోకి వచ్చే ఛాన్స్ ఉంది.